హాయ్ అండి. వెల్కమ్ టు మధులహరి క్రియేషన్స్ ఇన్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను స్కూల్లో టీచర్ కింద జాయిన్ అయ్యానండి. అందుకు డైలీ వీడియోస్ పెట్టడానికి అవ్వట్లేదు. దయచేసి నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు అన్సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. దయచేసి నా ఛానల్ని ఎప్పుడు వీడియో పెట్టినా కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. వీడియో చూసే ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఫ్రీక్వెంట్గా ఒక వీడియో కింద కామెంట్ అన్నది వస్తుందండి. ఆ కామెంట్కి ఈరోజు నేను రిప్లై ఇవ్వాలని ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ మా హెయిర్ చూసారు కదా, అది ఆల్మోస్ట్ మీకు అందరికీ ఇంతకుముందు తెలిసిన ఆయిలే. దాన్నే నేను ఈరోజు మీతో మళ్ళీ పరిచయం చేయాలనుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, కామెంట్ ఇక్కడ పిన్ చేశాను చూడండి. నా హెయిర్ బాల్నెస్ ఉందని ఒక సిస్టరు చాలాసార్లు ఈ కామెంట్ పెట్టారు. నేను ఇంతకుముందు ఈ వీడియో చేశానండి. క్యాస్టర్ ఆయిల్, అట్లాగే ఆయిల్, ఇంకా ఈ క్యాప్సిల్ ఉంటే ఈ క్యాప్సిల్, లేదంటే మీ దగ్గర రోజ్మెరీ హెయిర్ ఆయిల్ ఉంటే రోజ్మెరీ హెయిర్ ఆయిల్, ఇవి 3 కలిపి మీరు వీక్లీ 2 టైమ్స్ కానీ అప్లై చేసుకుంటే కంపల్సరీ ఈ బాల్నెస్ అన్నది మనకి ఈ సమస్య అన్నది చాలా వరకు కంట్రోల్ అవుతుందండి. ఎందుకంటే నాకు హెయిర్ ఫ్రంట్ ఇంతకుముందు ఉండేది కాదు. చాలా వెనక్కి హెయిర్ ఉండేది. నేను ఒక వీడియోలో కూడా మీతో షేర్ చేశాను. ఆ హెయిర్ అక్కడ లేనప్పుడు నేను ఈ రోజ్మెరీ హెయిర్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్, ఇవి కోకోనట్ ఆయిల్, ఇవి కలిపిన మిశ్రమాన్ని నేను డైలీ హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకున్నప్పుడు నేను ఇది యూస్ చేయడం వల్ల నాకు చాలా హెయిర్ గ్రోత్ అన్నది వచ్చిందండి. ఇంతకుముందు కూడా నేను ఈ ఆయిల్ని ఒక 2 టైమ్స్ మీకు షేర్ చేశాను. ఇది మా హస్బెండ్కి కూడా చాలా బాగా పనిచేసింది. మీరు కూడా తప్పకుండా యూస్ చేయండి. ఎక్కడైతే మనకి హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుందో అక్కడ ఈ ఆయిల్ అప్లై చేయండి. తప్పకుండా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. కోకోనట్ ఆయిల్ తక్కువ తీసుకోవాలి, క్యాస్టర్ ఆయిల్ ఎక్కువ తీసుకోవాలి. అలాగే రోజ్మెరీ హెయిర్ ఆయిల్ ఒక 2-3 డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇవి కలిపి డబల్ బాయిలింగ్ పద్ధతిలో డబల్ బాయిలింగ్ చేయాలండి. మీ దగ్గర ఈ క్యాప్సిల్ ఉంటే ఈ క్యాప్సిల్ కూడా యూస్ చేయొచ్చు. ఇవన్నీ కలిపి వీక్కి 2 టైమ్స్ అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకుని మనము డైలీ ఆయిల్ పెట్టుకున్నప్పుడు ఎట్లా ఉంటామో అలా ఉండిపోవచ్చండి. మీరేమీ హెడ్ బాత్ ఏమీ చేయనవసరం లేదు. ఎవరికైనా బయటికి అంటే డ్యూటీ పర్పస్ మీద ఎవరైనా ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు ఉంటే జిడ్డుగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇది వీక్లీ 2 టైమ్స్ అప్లై చేసుకున్నా 3 టైమ్స్ అప్లై చేసుకున్నా వాళ్ళైతే, మీకు ఇష్టం లేకపోతే తలస్నానం చేసేయచ్చు. ఇక్కడ నేను మా పాపకి అప్లై చేస్తున్నాను. ఎందుకంటే తనకి ఫీవర్ వచ్చింది, అప్పటి నుంచి హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంది. అందుకని నేను ఈ ఆయిల్ అన్నది అప్లై చేస్తున్నానండి. ఈ ఆయిల్ చాలా బాగా యూజ్ అవుతుందండి బాల్నెస్ పోవడానికి. అట్లాగే హెయిర్ ఫాల్ అయిన చోట మళ్ళీ హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ఒక 3-4 మంత్స్ బ్యాక్ ఒక వీడియో చేసి పెట్టాను, 100% యూజ్ఫుల్ అయ్యే ఆయిల్ అని. మీరు ఎవరైనా ఆ వీడియో చూడకుండా ఉండుంటే కనుక కంపల్సరీ ఆ వీడియో చూడండి. దాంట్లో ఈ ఆయిల్ గురించి పూర్తి డీటెయిల్స్ అన్నవి నేను అక్కడ తెలియజేశానండి. అట్లాగే ఈ ఆయిల్ అప్లై చేసుకుంటే మన బాడీలో ఉన్న హీట్ కూడా కంట్రోల్ అవుతుందండి. చాలామందికి హెయిర్ ఫాల్ అన్నది హీట్ అవ్వడం, అంటే మన బాడీలో ఉన్న హీట్ని బట్టి కూడా ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతుంది. ఇవన్నీ ఈ ఆయిల్ చాలా బాగా కంట్రోల్ చేస్తుందండి. మీరైతే తప్పకుండా యూస్ చేయడానికి ట్రై చేయండి. నేనైతే ఇక్కడ ఇంతకుముందు చూపించిన క్యాస్టర్ ఆయిల్ అది గానుగ నుంచి తెచ్చుకున్న ఆయిల్ అండి. అయితే లేబుల్ మీకు చూపించడానికి ఈజీగా ఉంటుందని ఆ డబ్బా అట్లాగే పెడుతున్నాను. వాళ్ళైతే కవర్లో ఇస్తారు. ఆ కవర్ నుంచి నేను ఇక డబ్బాలో వేసుకుంటున్నాను, ప్లాస్టిక్ బాటిల్లో. అయితే అది మీకోసం చూపించాలని నేను ఆ బాటిలే ఉంచేశాను. అయితే నేను గానుగ నుంచి తెచ్చుకుంటానండి. అది చాలా థిక్గా ఉంటుంది, ఒరిజినల్ కూడా ఉంటుంది. అదే బయట దొరికేది అయితే రిఫైన్డ్ ఉంటుందండి. రిఫైన్డ్ దాంట్లో అంత బెనిఫిట్స్ ఉండవని నేను అనుకుంటున్నాను. అందుకే నేను గానుగ నుంచి ఎంత థిక్గా ఉన్నా కూడా గానుగ నుంచే తెచ్చుకుంటాను. అది చాలా బాగా పనిచేస్తుంది. నాకు ఇష్టమైన ఆయిల్లో ఈ ఆయిల్ బాగా యూజ్ఫుల్గా వాడతాను. ఎందుకంటే బాగా పనిచేస్తుందండి.
నేను ఒక 3 మంత్స్ కంటిన్యూగా ఈ ఆయిలే యూజ్ చేసినప్పుడు నా హెయిర్ ఫాల్ చాలా వరకు కంట్రోల్ అయింది. అది కూడా నేను వీడియో చేసి పెట్టానండి. తప్పకుండా చూడండి. చూసి ఇది వాడడానికైతే ట్రై చేయండి. ఏది ఒక్కసారి రిజల్ట్ అన్నదైతే రాదు కదండీ. ఒక 3, 4 టైమ్స్ మనం యూజ్ చేసిన తర్వాతే మనకి దాని రిజల్ట్ అన్నది తెలుస్తది. కంపల్సరీ ఒక 3 మంత్స్ కంటిన్యూస్‌గా ఈ ఆయిల్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఈ బాల్‌నెస్ గానీ, లేదంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడం గానీ ఇవన్నీ తగ్గుతది. అంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు వీక్లీ 2 టైమ్స్ కుదరలేకపోతే ఎప్పుడైతే తలస్నానం చేస్తారో మీరు, అప్పుడు ఒక గంట ముందు ఈ ఆయిల్ అప్లై చేసుకొని అప్పుడు మసాజ్ అన్నది చేసుకొని ఒక 10-15 మినిట్స్, లేదంటే ఇంకా టైం ఉంటే ఒక గంటైనా ఉంచుకోండి. ఉంచుకున్న తర్వాత మీరు తలస్నానం యథావిధిగా మీరు ఏ షాంపూ యూజ్ చేసి చేస్తారో అట్లా చేసేయొచ్చు. నేను కూడా ఇక్కడ సాటర్డే ఈవినింగ్ అప్లై చేశానండి. ఎందుకంటే నేను స్కూల్‌కి వెళ్తున్నాను కాబట్టి నాకు టైం సరిపోవట్లేదు. అందుకే ఒక 2 గంటలైతే ఉంచుకున్నాను. ఆఫ్టర్ తలస్నానం తర్వాత మా హెయిర్ ఎట్లా ఉందో చూడండి. చాలా సిల్కీగా ఉంటది ఆముదం యూజ్ చేయడం వల్ల. ఎట్ ద సేమ్ టైం మన బాడీలో ఉన్న హీట్ అంతా పోతుంది. అలాగే మనకి ఎక్కడైతే హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుందో అది కంట్రోల్ అవుతుందండి. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. ఒక్కసారి కాదు, ఇది ఫ్రీక్వెంట్‌గా ఒక 1 మంత్, 2 మంత్స్ యూజ్ చేసిన తర్వాత రిజల్ట్ అన్నది మీకే అర్థమైపోతుంది కదా! అప్పుడు మీకు కంపల్సరీ ఈ ఆయిల్ నచ్చుతుంది. కానీ ఈ ఆయిల్ అప్లై చేసుకొని తలస్నానం చేయాలంటే చాలా ఓపిక కావాలండి. ఎందుకంటే జిడ్డు ఎక్కువ ఉంటది కాబట్టి. ఇది తప్పకుండా ట్రై చేయండి. మా పాప హెయిర్ అయితే ఒకసారి నేను తలస్నానం చేయించిన తర్వాత జడేసేసాను. అందుకే అట్లా ఉంది. తింది కూడా చాలా హెయిరు ఆహ్, అంటే ఎదగడం గ్రోతింగు చాలా ఫాస్ట్ ఉంటుంది. ఇంతకుముందు లాస్ట్ వీడియోలో ఎంతుందో, ఇప్పుడు తన హెయిర్ ఎంత లాంగ్ ఉందో ఒకసారి మీరు గమనించండి. ఇవన్నీ చేయడం వల్లే మన హెయిర్ ఫాల్ తగ్గుతుంది. అట్లాగే హెయిర్ గ్రోత్ అన్నది ఫాస్ట్‌గా ఉంటది. మనం హెయిర్‌ని పట్టించుకోలేకపోతే దానివల్ల యూజ్ ఏమి ఉండదు. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.